హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీజాస్ కిచెన్. ఈరోజు యమ్మీ యమ్మీ గార్లిక్ బ్రెడ్ ఇంట్లోనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పిల్లలు. హెవీగా లాంగ్ చీజ్ పుల్తోని గార్లిక్ బ్రెడ్ ఫ్రెష్ బన్స్తోని తయారు చేద్దాం. చాలా సింపుల్గా, చాలా ఈజీగా ఫుల్ వీడియో వాచ్ చేయండి. ఈజీగా చేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఒక 10 నుండి 15 వరకు ఎల్లిపాయలు తీసుకోండి. పొట్టోలు చేసుకొని ఇట్లా ఎల్లిపాయలని కొంచెం ఫ్రై చేసుకోండి. చాలా అంటే చాలా కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. మాడొద్దు. మాడకుండా అవి ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఒక బౌల్లో. ఇప్పుడు అవి ఎల్లిపాయలు పక్కన, ఒక్కొక్కసారి ఎల్లిపాయలు చిత్తుతాయి. పొట్టు మంచిగా తీసుకొని కొంచెం ఘాటు ఓపిక ఉంటే కొంచెం ఘాటు పెట్టేసుకోండి, లేకపోతే కొంచెం కచ్చపచ్చ దంచేసుకోండి. దంచుకొని ఆయిల్లో వేసుకోండి. అంటే భయం ఉంటే కొత్తగా ట్రై చేసేవాళ్ళు, పిల్లలు ట్రై చేస్తారు కదా ఇట్లాంటి ఐటమ్స్ అన్నీ. సో ఈ టిప్ వాళ్ళ కోసం. ఇప్పుడు ఎల్లిపాయలని ఇంకా ఒట్టిమిరపకాయలని మనం కొంచెం కచ్చాపచ్చగా పేస్ట్ చేసుకోవాలన్నమాట. అంటే గార్లిక్ ఇంకా ఒట్టిమిరపకాయలు ఇది మనం ఇట్లా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ కోర్స్గా. ఇప్పుడు అందులోనే మనం మంచిగా బటర్ యాడ్ చేసుకోవాలి. బటర్ మనకి ఎన్ని బ్రెడ్స్ కావాలో అంత. నేను ఒక ఫుల్ బటర్ తీసుకున్నా, ఒక 3 బన్స్ కోసం. 3 బన్స్కి ఫుల్ బటర్, ఒక బటర్ తీసుకున్నాను అనమాట. 50 గ్రామ్స్ బటర్. ఇది సాల్టెడ్ బటర్. మీరు అన్సాల్టెడ్ బటర్ తీసుకుంటే ఇందులో సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఆరిగానో యాడ్ చేసుకోండి. పిజ్జాలో వేస్తాం కదా ఆరిగానో, అది వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. తప్పకుండా ఆరిగానో యాడ్ చేసుకోండి. అందులోనే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్న సన్నగా కట్ చేసుకొని ఇవన్నీ మంచిగా మిక్స్ చేసేసుకోండి. బటరు, ఒట్టిమిరపకాయలు, ఎల్లిపాయలు, కొత్తిమీర, ఆరిగానో. అన్సాల్టెడ్ బటర్ అయితే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు బన్స్ని తీసుకొని మధ్యలో నుండి కట్ చేసుకోండి. 2 బన్స్ తీసుకొని ఒక బన్లో 2 స్లైసెస్. మీరు కావాలంటే నార్మల్ బ్రెడ్తో కూడా చేసుకోవచ్చు. నేను ఇంట్లో ఈరోజు బన్స్ తీసుకొచ్చి ఉంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. సో గార్లిక్ బ్రెడ్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇట్లా ట్రై చేసిన. మంచిగా మనం మొజరెల్లా చీజ్ వేసుకొని గార్లిక్ బ్రెడ్ అనమాట. ఎక్కువ చీజ్ వేసుకొని మనం ఇట్లా పిల్లలు తింటూ ఉంటే వాళ్ళు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు, ఆ చీజ్ పుల్ వస్తూ ఉంటే. సో ఇట్లా ఇంట్లో పిల్లలకి చేసి పెట్టండి. ఫుల్ ప్రాసెస్ ఈజీగా చేసుకోవచ్చు, చాలా సింపుల్గా ఈజీగా. ఓకేనా? ఇప్పుడు ఇట్లా మనం ఆ బన్స్ మీద అన్నిటిని ఇట్లా పేస్ట్ చేసుకొని ప్యాన్ మీద అయినా చేసుకోవచ్చు, మనం ఓవెన్లో కూడా చేసుకోవచ్చు. ప్యాన్ హీట్ చేసుకొని మనం బన్స్ని ప్లేస్ చేసుకోవాలి. కావాలంటే కొంచెం ప్యాన్కి ఇట్లా ఆయిల్ బ్రష్ చేసేయండి, లేకపోతే బటర్ బ్రష్ చేసుకోండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు మొజరెల్లా చీజ్, ఇది మొజరెల్లా చీజ్ వాటిపైన ప్లేస్ చేసేయండి. సేమ్ వీడియోలో చూపించినట్టు ఒక చిన్న కటోరీ తీసుకొని అందులో వాటర్ పెట్టేసేయండి. ఎందుకంటే ఆ ఆవిరికి మన చీజ్ అంతా ఎక్కువ ఇట్లా స్టిక్కీ అట్లా కాకుండా, ఎక్కువ హార్డ్ కాకుండా చాలా సాఫ్ట్గా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటాయి. బన్స్ కూడా చాలా క్రిస్పీగా అవుతాయి. సో వాటర్ పెట్టడం మర్చిపోవద్దు. ఇప్పుడు నేను ఓవెన్లో కూడా చూపిస్తున్నాను. ఓవెన్ ప్లేట్ తీసుకోండి ఒకటి. ఓవెన్ ప్లేట్ తీసుకొని ఓవెన్ ప్లేట్లో కూడా ఇట్లా బ్రెడ్స్ ప్లేస్ చేసుకొని మొజరెల్లా చీజ్ వేసుకొని ఇప్పుడు మనము ఓవెన్లో ఒక 1 to 2 మినిట్స్ అంతే. ఫస్ట్ 1 మినిట్ చేసుకోండి. చీజ్ ఇంకొంచెం మెల్ట్ కావాలి అనిపిస్తే ఇంకొక 1 మినిట్ పెట్టేసుకోండి. మనకి చీజ్ మంచిగా మెల్ట్ అయిపోతుంది. ఇంకోటి, ఇందులో కూడా చిన్న కటోరీలో వాటర్ ప్లేస్ చేయాలి మనము. వాటర్ పెడితే చెప్పిన కదా, ఓవెన్లో అయితే చాలా అంటే చాలా బాగా అయినాయి. చాలా సాఫ్ట్గా చీజ్ పుల్ కూడా చాలా బాగా వచ్చింది. ప్యాన్ మీద ఏంటంటే మీకు ఎక్కువ క్రిస్పీ కావాలంటే ప్యాన్ మీద చేసుకోండి, ఎక్కువ మీకు సాఫ్ట్ కావాలంటే ఓవెన్లో చేసుకోండి. ప్యాన్ మీద అయినా 1 మినిటే, ఓవెన్లో అయినా 1 మినిటే. 1 మినిట్లో మనకి యమ్మీ యమ్మీ గార్లిక్ బ్రెడ్ రెడీ. ఈ ప్రాసెస్ ఇవి చేయడానికి, మనకి ప్యాన్లో కానీ ఓవెన్లో కానీ చేయడానికి చాలా తొందరగా ప్రాసెస్ అయిపోతుంది. జస్ట్ మనము ప్రిపేర్ చేసుకోవడానికి ఒక 5 మినిట్స్ పడుతుంది అంతే. ఒక 10 మినిట్స్లో మనకి గార్లిక్ బ్రెడ్ రెడీ ఇంట్లోనే. సో పిల్లలకి అప్పటికప్పుడు స్కూల్ నుండి ఇంటికి రాగానే ఇట్లా యమ్మీ యమ్మీ స్నాక్స్ చేసి పెడితే బయట నుండి ఏం తినాలని వాళ్ళు అడగరు అనమాట. సో కంపల్సరీ ఈ రెసిపీ మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నాకైతే ప్యాన్ కంటే ఓవెన్లోనే చాలా యమ్మీగా, చాలా ఫాస్ట్గా అయిపోయింది, చాలా సాఫ్ట్గా ఉంది. మీకు ఎక్కువ క్రిస్పీ కావాలంటే ప్యాన్లో చేసుకోండి, సాఫ్ట్ కావాలంటే ఓవెన్లో చేసుకోండి. ఈ రోజుటి గార్లిక్ బ్రెడ్ రెసిపీ అయితే ఇది.
సో ఇప్పుడు పిల్లలైతే టేస్ట్ చేస్తుండ్రు. ఇది ఓవెన్లో అనమాట. ప్రాసెస్ చూసేయండి. అయిపోయింది. ఓన్లీ 1 మినిట్‌లో మనకి ఓవెన్‌లో చాలా మంచి గార్లిక్ బ్రెడ్ మంచిగా చీజ్ పుల్‌తోని చాలా బాగా అయింది. ఓవెన్ ఉంటే ఓవెన్‌లో ట్రై చేయండి. ఓవెన్ లేని వాళ్ళు ప్యాన్‌లో చేసుకోండి. ప్యాన్‌లో అయినా చాలా బాగుంది. ఓవెన్‌లో చాలా సాఫ్ట్‌గా ఉంది. ప్యాన్‌లో కొంచెం క్రిస్పీగా ఉందన్నమాట. మీకు ఎట్లా కావాలంటే అట్లా చేసుకొని ఎంజాయ్ చేయండి. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.